Morning, dear church family. దేవుని యొక్క మహా ఉచితమైన మహాకృప చేత దేవునికి వాత్సల్యము బట్టి దేవుడు మనకి అనుగ్రహించిన మరి ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఈ జూమ్ ప్లాట్ఫామ్లో సమావేశమై దేవుని యొక్క పరిశుద్ధ నామమును సన్నతించుటకును స్తుతించుటకును దేవునితో సమయం గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప తరుణాలకై ఆధిక్యతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మందు మరి మీ అందరికి కూడా సబ్బాతు శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ సాబత్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దేవుడు మన మధ్యలో ఈ యొక్క మరి పాటల కార్యక్రమంలోను, సబ్బాతు బడి కార్యక్రమంలోను, దైవారాధన కార్యక్రమంలోను దేవుడు మనతో పాటు మన మధ్యలో ఉండి మనము చేయు స్తుతి ఆరాధన అంతటి పైన మనం దేవుని స్తుతిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లాలని కలుగునుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా మరొకసారి సబాతు శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. పాటల కార్యక్రమంలో మనము పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన దేవా, మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, యుగ యుగములకు నాయన నీ యొక్క కృపా కనిక్రములు తండ్రి మరి నాయన నీవు కలిగిన దేవుడు ప్రభువా. మీ యొక్క ప్రేమకు, మీ యొక్క ప్రభువా కృపకు, వాత్సల్యములకు హద్దులు లేవు నాయన. అట్టి ప్రభువా మరి శాశ్వతమైన ప్రేమతో విడువక మాయడ కృప చూపుతూ ఇశ్రాయేల్ని మీరు కాపాడునట్లుగా ప్రభువా మమ్మును దేవా నేటి వరకు నీ సజీవ రెక్కల్లో ఉంచి కాచి కాపాడిన దానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలము మీరు తండ్రి ఎన్నో ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు, అనేకమైన ప్రభువా మరి ఆయన సమస్యలు, అనారోగ్య పరిస్థితులు అన్నింటిలో ప్రభువా లోకం నుంచి మేము వెళ్తుండగా మీరు మాకు తోడై ఉండి ఆయన నీ యొక్క సజీవ రెక్కల్లో మమ్మల్ని నుంచి కాచి కాపాడి ఉన్నాం. మీకు స్తోత్రములు తండ్రి. ఈ విశ్రాంతి దినమును కొరకై మీకు వందనాలు ప్రభు. ఇది నాయన మాకు ధన్యం, మాకు ఆశీర్వాదకరము తండ్రి. నాయన నిన్ను దేవుడుగా గల ప్రజలు ధన్యులని నీవు సెలవిచ్చి ఉన్నావు. ఈ విశ్రాంతి మందు నీవు మా దేవుడు అని, మా ప్రభు, మా రక్షకుడు, విమోచకుడు ఆయన మేము నీ బిడలుగా ప్రజలుగా నిన్ను ఆరాధించి గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు దేవా. మా ప్రతి పాపములు క్షమించుకొని అడుగుతున్నాను దేవా. ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇది ఒక కార్యక్రమం, పాఠ కార్యక్రమం నడిపిస్తున్న బిడ్డలకి, సబ్బాతు బడి కార్యక్రమం నడిపిస్తున్న బిడ్డలకి, లెసన్ స్టడీ మరి బోధిస్తున్నాను ఈ యొక్క దాసులు. కానీ ఇప్పుడు నేను వాక్యం చెప్పిన మీ దాసులకి మరి డివైన్ సర్వీస్ లో దేవా మరి తండ్రి ఇదిగో నీ యొక్క మరి ఈ యొక్క దేవార కార్యక్రమం పాల్పొందుతున్న తండ్రి మరి పాటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మతో నింపండి ప్రభు. మీ సన్నిధితోడే ఇచ్చండి. మీ మెండైన దీవెనల చేత, విశ్రాంతి దీవించి ఆశీర్వదించుకుని అడుగుతున్నాను తండ్రి. లేదా మరొకసారి అయినా నీ కృపను బట్టి మీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని దేవా. ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో సమావేశమని ఇంకా సమావేశవలసిన బిడ్డలు నువ్వే ప్రేరేపించి నడిపించుకొని ప్రతి ఒక్కరి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మనం మహిమ పొందమని యేసుక్రీస్తునాం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Good morning and happy Sabbath, everyone. To start this Sabbath school service, shall we start singing from Telugu Church hymnal song number 224 నడిపించు నానావా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా
నా జీవిత తీరమునా నా అపజయ మారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోకులకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిదుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటకు రాజిల్లు నా పడవా నడిపించు నా నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము బదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనయ్యుడు పాటింతు నీ మాట నడిపించు నా నావా. Next song we'll sing hymn number 537 from English Church Hymnal. Song number 537, He Leadeth Me. Leadeth me, O blessed thought, O words with heavenly comfort brought. Whatever I do, wherever I be, still 'tis God's hand that leadeth me. He leadeth me, He leadeth me. By His own hand He leadeth me. His faithful follower I would be, for by His hand He leadeth me. Sometimes midst waves of deepest gloom, sometimes where Eden's bowers bloom, by waters still, or troubled sea, still 'tis His hand that leadeth me. He leadeth me, He leadeth me. By His own hands He leadeth me. His faithful follower I would be, for by His hand He leadeth me. Lord, I will place my hands in Thine, nor ever murmur, nor repine, content whatever lost I see, since 'tis my God that leadeth me. He leadeth me, He leadeth me.
By his own hand he leadeth me. His faithful follower I would be, for by his hand he leadeth me. And when my task on earth is done, when by thy grace the victory's won, in wind's cold wave I will not flee, since God through Jordan leadeth me. He leadeth me, by his own hand he leadeth me. His faithful follower I would be, for by his hand he leadeth me. Next song will sing hymn number 99, Be Not Dismayed, from the English Church Hymnal. Be not dismayed, whatever betide, God will take care of you. Beneath his wings of love abide, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you through days of toil and heart doth fail. God will take care of you. When dangers fears your path assail, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. All you may need, he will provide. God will take care of you. Trust him and you will be satisfied. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. No matter what may be the test, God will take care of you. Lean weary one upon his breast, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. Next song will sing hymn number 15, hymn number 15 from English Church Hymnal, My Maker and My King. My Maker and my King, to thee my all I owe. Thy sovereign bounty is the spring whence all my blessings flow. Thy sovereign bounty is the spring whence all my blessings flow. The creature of thy hand, on thee alone I live. My God, thy benefits demand more praise than I can give. My God, thy benefits demand more praise than I can give. Lord, what can I impart when all is done before?
The Lord demands a thankful heart, the gift alas how poor. The Lord demands a thankful heart, the gift alas how poor. Oh, let thy grace inspire my soul with strength divine. Let every word and each desire and all my days be thine. Let every word and each desire and all my days be thine. Thank you. Good morning, everyone. A very happy Sabbath to each and everyone gathered here. For this Sabbath thought, I would like to take a thought from the Bible. It is 1 Peter 4, chapter 8 verse. And above all things, have fervent charity among yourself, for charity shall cover the multitude of sins. With this small thought, I would like to welcome each and everyone gathered for this Sabbath services. Thank you. హ్యాపీ సాబత్ ఎవ్రీవన్. మన ప్రారంభ పాటగా సాంగ్ నంబర్ 323 పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్ర పరచితివినా ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచితివినా ప్రతి పాపమును కడిగి అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నీము
ప్రియమారనా హృదయం ముదమారవశించునా హృదయాంతరంగమున. థ్యాంక్ యూ. Let's close our eyes for prayer. O gracious, mighty, loving Father, King of kings, Prince of peace, Father, I praise you and adore you. Lord, thanks for granting us this beautiful Sabbath morning, and thanks for bringing to thy presence. Lord, forgive my sins. I'm a sinner, and all our sins, Father. Wash our sins in your robes. Father, I especially pray for all the members that are gathered in the Zoom platform for this Sabbath service. Lord, and bless all the members that are taking part in the Sabbath school program. Bless them, be with them, Father. Lead them, Father. Lord, and I especially pray for Sunita Auntie as Auntie is teaching lesson study. Fill your Holy Spirit upon Auntie. Be with her, guide her. I ask this few mercies in Jesus' name. రామకృష్ణ గారు దయచేసి మీరు పాట పాడవలసిందిగా కోరుతున్నాం. చేసినే పాడనా స్తోత్ర గీతం
భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితోడావు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితోడావు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. థ్యాంక్ యూ సార్. Good morning and happy Sabbath, dear church members. It's my immense pleasure to be a part of this church. And today's mission report is entitled as
the two unforgettable dreams. We all get dreams, whether we are small or big, we all get dreams. And few dreams might be scary, few very pleasant, and few believe that God speaks through dreams. So let's see two dreams which Mrs. Rashmi Ravi Chandra had, and she is from Bangalore, India. And as we know that this mission report comes to us from Southern Asia Division, India. And so let's learn from the life of Rashmi Ravichandran. She was born in a non-Adventist family as the eldest daughter of 6 girls. As a young woman, she was attracted to Christian life, and as a result, she married a Seventh-day Adventist person named Ravi. After marriage, for 3 months, they lived happily until one day she had fainting attacks. And her father and mother, who were not Adventist, believed that those were some satanic powers and the demonic powers. And but nevertheless, Rashmi's father asked her to call the pastor, an Adventist pastor, and approach them first. So as they went to the Adventist pastor, he said to them that if it is as they went, he prayed, and he prayed that if it is your will, O Lord, that she continues in this new life as a Christian, please use her mightily in your ministry and take away all satanic powers, he replied. And so after they heard this prayer, they were very comforted. And that night, Ravi had a good sleep. He slept very well. But then it so happened that for Rashmi, she had a very disturbing dream. In the dream, she saw that all around her there were people wearing black robes, and among them one man was very tall and he was looking very furious at her. And as soon as she saw that person, she was very scared. And looking at that person, she was so scared that she put her head down. But then, in few moments later, she saw a person wearing a white robe touched her shoulders and said, "Do not fear, for I am with you." And this voice was not scary, but very gentle, and she was so comforted with this melodious voice. Gesturing at the tall man, the man with the white robe said, "Now you can look at this person." And with that assurance of the hand on her shoulders, she was able to look directly into the man's face. But this time she was not scared. The next morning, Rashmi told Ravi about the dream and all the things that happened in the dream. So they immediately rushed to the pastor and told them about this dream. And the pastor was so happy and said that the person with the white robe was our Lord and Savior Jesus Christ. He has a message for you. And they all prayed together. And from that day onwards, her fainting attacks ceased. And after the dream, she changed her life. Before, she was stubborn, and she used to indulge in those cultures, her past religious cultures. She used to go on Saturdays. She used to attend the feasts, the festivals. But then from that day onwards, she stopped all those things and she started following Sabbath more carefully. Then she had another dream. In the dream, she heard a voice saying, "Don't sin. You will soon stand in judgment." But this voice was not scary, although it had those astounding words. But it was a voice more gentle and more loving, and she was very pleased with those voices. Then immediately it was midnight, but immediately she woke up her husband and told him about this dream. Then her husband was very happy despite those astounding words, and said that those words might be the words of the Holy Spirit, because Satan will never talk about judgment. Then again the next day they went to the pastor, and the pastor prayed for the dream. After the dream, she prayerfully examined her life, and with God's help, she became less stubborn and she began to pray a lot more for God to help her to overcome temptations.
Her husband and she prayed much, and she began to participate in the church activities. Today, she has two sons of ages 10 and 6 who sing and play music in the church. Although she is a government employee, and so now she works on Sundays rather than Saturdays. And it is her desire to be a living witness for the people who are not Christians. She wishes to be a living example for them. And so part of this 13th Sabbath School offering will help construct churches in Bangalore. And she says that she thanks God for these two dreams, that through these dreams, she realized that Jesus is always with her. And this firm decision gave her all her life to God's hand. So let us all be like Rashmi and dedicate ourselves to God and be a part of His kingdom. Thank you. For our closing song, Happy Sabbath to all. For our closing song, let's sing నీ చేతితో నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. థ్యాంక్ యూ. Let us pray. Our dear loving Heavenly Father, Lord, we thank you for the gift of another Sabbath day that you have given us, that we could share the blessings of Sabbath. Lord, we give you all glory and honor, and you alone are worthy to be praised. Lord, at this time I ask for forgiveness of my sins and of all our sins. Lord, we lay our sins, our weaknesses, all at thy feet. Lord, may you cleanse us and renew us once again on this most holy Sabbath day. Lord, we thank you for gathering us all here in thy presence. Lord, we thank you for being with us throughout the Sabbath program.
Thank you for guiding us and leading us. Lord, as we proceed forward, we ask for the gift of Holy Spirit. Lord, may you pour out your Holy Spirit upon each one of us, that we may understand thy word. Lord, may you open our hearts and minds, and so that we can hear and receive your word. Lord, we pray for all the participants and all the members who have been here. We thank you and bless all of us and all their families. Lord, we also request you to be with us throughout the Sabbath day and take control of our words, our actions, and our thoughts, that we may give glory to you. We ask all this in the glorious name of Jesus. Amen. Thank you so much, dear all Sabbath School participants or members. చక్కగా పాటల కార్యక్రమాలు నడిపించిన యవన బిడ్డలకు, సుజాత, సలోమి, జాయ్స్ అండ్ జసంత్కు, అలాగే మరి ఈ సబ్బాత్ బడి కార్యక్రమాలను నడిపించిన బిడ్డలు జాయ్స్, మరి సుజాత, సలోమి, జసంత్, ప్రియా, తేజ అందరికి కూడా, వర్షిలేన్ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఈ సమయం ముందు మరి మనం సబ్బాత్ బడి పాఠంలోకి వెళ్దామండి. మన మధ్యలో మరి పెద్దలు సహోదరి సునీత మైకిల్ గారు ఉన్నారు. వారు సబ్బాత్ బడి పాఠాన్ని వారు బోధిస్తారు. ఈ సమయంలో సబ్బాత్ బడి పాఠాన్ని బోధించడానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Thank you, Dharma. Thank you. Happy Sabbath to all of you. Happy Sabbath. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి, ధర్మ గారికి, పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదామండి, పాఠంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభా గడిచిన కాలం అంతా కాచి కాపాడి, ప్రభా ఈ సబ్బాతు దినాన్న ప్రభా మమ్మల్ని మీ పాదసన్ని చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడు మరి మీ పాఠంలోకి మేము వెళ్ళిపోతుండగా మాకు కావాల్సిన తెలివి జ్ఞానాన్ని దయచేయండి నాయన. ప్రభా ఎటువంటి విలువ లేని దాన్ని ఆయన నన్ను క్షమించి మీ పరిశుద్ధాత్మ నాపై కుమరించి తండ్రి ప్రభా మరి నా నోటి నుండి వచ్చి ప్రతి మాట మీరే దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రభా మరి ఏది చెప్పినప్పటికీ మీకు మహిమకరంగా చెప్పగలుగుటకు నాకు మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ పరిశుద్ధాత్మ కుమరించండి. ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి దీవించి కాపాడమని, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మరి మీ ఆధీనంలో ఉంచుకోమని, మా ఆలోచనలు మా తలంపులు మీ ఆధీనంలో పెట్టుకోమని వేడుకుంటూ మేము చేసిన పాపాలు దయతో క్షమించమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 5వ పాఠం అండి. 5వ పాఠం హెడ్డింగ్ యేసు నిపుణుడైన ఉపాధ్యాయుడు. నిపుణుడు అంటే ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, అంటే ఇంకా నేర్పు, చాలా స్కిల్ఫుల్, నేర్పు గల ఉపాధ్యాయుడు. ఇప్పుడు కొత్తగా టీచర్ జాబ్ లోకి ఎక్కిన వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, అంత నిపుణత ఉండదు. కానీ కొంచెం సీనియర్ అయ్యేటప్పటికి ఒక 20 years 15 years సర్వీస్ చేసేటప్పటికి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. కళ్ళు మూసుకొని చెప్పేస్తారు, అసలు పుస్తకం చదివే పని ఉండదు ఇంకా వాళ్ళకి. కాబట్టి యేసు ప్రభువు నిపుణుడైన ఉపాధ్యాయుడు. ఆయన దేవుడు, దేవుని యొక్క దేవుని ద్వారా పంపబడిన కొడుకు యేసు ప్రభు గారు, యేసు ప్రభు వారు. కాబట్టి ఆయనకి దేవుని యొక్క విషయాలు మనకు తెలియపరచడానికి, దేవుని యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క ఉద్దేశములు కానీ, ఆయన యొక్క ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా మనకి తెలియపరచడానికి దేవుడు మన దగ్గరికి వచ్చి ఉన్నారని మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు కంటత వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఫస్ట్ లో భూమి ఎలాగుండేదండి? నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉండింది. యేసు ప్రభు గారు ఒక్క మాట పలికారు. ఆదికాండం 1:3 వెలుగు కమ్మని పలుకగా, వెలుగు రా అనగానే వచ్చేసింది. అప్పుడు మన భూమిలో వెలుగు వచ్చింది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. 2 కొరింథీ 4:6 వచనంలో
ఈ విధంగా రాయబడి ఉన్నదండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక. చీకటి నుండి వెలుగు. చీకటిలో మనకి ఏమీ కనపడదు. మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలీదు. మనం తప్పు చేస్తున్నామా, కాలు ఎక్కడ పెడుతున్నామా, గుంటలో పెడుతున్నామా, ప్లేన్ గ్రౌండ్ మీద పెడుతున్నామా అనేది కూడా మనకి కనపడదు, చీకటి కాబట్టి. ఆ చీకటిలోంచి మనకి వెలుగు వచ్చట వలన మనకి మనం ఏం చేస్తున్నాము, తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా అనేది కూడా మనకి తెలిపే దేవుడు మన కోసము యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. మనం అందరం పాపులం కాబట్టి మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనం తీసుకోవాల్సిన చావుని, అంటే మన పనిష్మెంట్ ని దేవుడు యేసు ప్రభు వారికి అప్పగించి ఆయన్ని మనకి ఈ భూలోకానికి పంపించారు. పాస్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక సమయంలో ఒక ఆసుపత్రి, సైనికులు ఉండే ఆసుపత్రికి విజిట్ చేస్తున్నారు. పాస్టర్ గారు కదండి, రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి పరామర్శించి వచ్చే పనిలో ఆయన ఉండగా ఒకసారి బిల్లీ గ్రాహం గారు ఒక సైనికుల దగ్గరికి విజిట్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో సైనిక అధికారి, పెద్ద జనరల్ కూడా అక్కడే ఉన్నారంట. అయితే ఒక మంచం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా యవనస్తుడు, చాలా దెబ్బలు తగిలిపోయి కాళ్ళు అన్ని ఒకలాగా నలిగిపోయి విరిగిపోయిన బోన్స్ తోటి ఇనప మంచం మీద పడుకొని ఉన్నాడంటండి. అప్పుడు ఆ డాక్టర్ గారు అబ్బాయికి పేషెంట్కి వినపడకుండా ఈ పాస్టర్ గారితో చెవులో చెప్తా ఉంటారంట, ఈ అబ్బాయి ఇంకెప్పటికీ నడిచే పరిస్థితి లేదు, ఇంకెప్పటికీ నడవలేకపోవచ్చు, ఎందుకంటే చాలా ఫ్రాక్చర్స్ అయిపోయినాయి కాళ్ళకి, కాబట్టి ఈయన ఇంకెప్పటికీ నడవలేడేమో అని చెప్పి నెమ్మదిగా పాస్టర్ గారు చెవులో చెప్తున్నారంట. డాక్టర్ గారు చెప్తుంటే ఆ ముగ్గురు కలిసి, సైనిక అధికారి, డాక్టర్ గారు, పాస్టర్ గారు కలిసి ఆ యవన సైనికుడు రోగి దగ్గరికి, మంచం దగ్గరికి వచ్చేటప్పటికి పాపం ఆ రోగి అంటే మంచం మీద పడుకున్న ఆ యవన సైనికుడు చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి, నలిగిపోయి ఉన్నాడు. ఆయన ఒకసారి సైనికాధికారికి దగ్గరికి వచ్చేటప్పటికి, అయ్యా నాకు కొంచెం ఫేవర్ చేస్తారా, నాకు కొంచెం నేను ఒక కోరిక కోరుతున్నాను, నా కోరిక తీరుస్తారా అని అడుగుతాడు. ఏంటి అంటే, నేను ఒక్కసారి సైనిక అధికారి మొహం చూడాలని ఉంది నాకు, ఆ మొహం చూసి ఒకసారి, ఆయన కోసం మేము పోరాడాము, చాలా దెబ్బలు తిన్నాము, ఆయన ఎవరినో ఎలా ఉంటారు నేను చూడలేదు కాబట్టి ఆయనను చూడాలని నా కోరిక తీరుస్తారా అని అడిగేటప్పటికి ఆ సైనికాధికారి ఆ మంచం కిందకి మోకరించి ఆయన మొహంలో మొహం పెట్టి చూస్తారనమాట. చూసి మొహం చూపిస్తా ఉంటాడు ఆ దెబ్బలు తగిలిన అతనికి. అప్పుడు ఆ దెబ్బలు తగిలిన అతను కంట్లోంచి కన్నీరు జారి అధికారి బుగ్గ మీద పడటం బిల్లీ గ్రాహం గారు చూస్తారంట. అంటే ఇందులో సాదృశ్యం ఏంటంటే, అధికారి దేవుడితో, అంటే యేసుప్రభు వారి మొహం ఇప్పుడు విరిగి నలిగిపోయిన మనసులతో ఉన్న పాపాత్ములందరూ కూడా యేసుప్రభు మొహం చూడాలి అనే కోరికతోటి ఉన్నాం మనం అందరం. అలాంటి టైంలోనే మనం ఆ లోకమంతా చెడిపోయి పాడైపోయి చాలా వ్యసనాలకు లోబడి చాలా పాపాత్మలో పడిపోయినప్పుడు దేవుడి మొహం చూడాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు యేసు ప్రభు గారిని మనకి ఈ లోకానికి పంపించారనేది ఒక సాదృశ్యం అన్నమాట. అదే 2 కొరింథీ 4:6 చెప్తున్నారు చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించును. గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము. గొప్ప నేర్పరి అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చి ఉండగా ఆయన నుండి మనము ఏమి నేర్చుకొనగలము. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఒక సాదా సీదా, ఆయన ఎంతో ఈ యూనివర్స్ చేసిన పెద్ద గొప్ప రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ ఆయన ఎలా వచ్చారండి? చిన్న చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టారు. రాజుగా పుట్టలేదు, రాజుగారికి పుట్టలేదు. కానీ చాలా దీన స్థితిలో హంబుల్నెస్, ఆయన తగ్గించుకొని, ఆయన ఎంతో గ్రేట్ గా రావచ్చు, అయినా కూడా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తండ్రిని చూపించుట, తండ్రిని మనకి చూపించడానికి. ఎందుకంటే తండ్రి యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు తెలిసిందే. వారు ముగ్గురు కూడా ఇండివిజువల్ గా డిఫరెంట్, ముగ్గురు వేరు, కానీ వారి యొక్క ఆలోచన కానీ వారి యొక్క తీసుకునే ప్రణాళిక, చేసే ప్రణాళిక ఒకే మాట మీద ఉంటారు.
కాబట్టి మనం దేవుడు యేసు ప్రభు కూడా ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తారు, నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్టే. అంటే ఇద్దరు ఒకే మనస్తత్వం కలిగి ఒకే మాట మీద ఒకే బాటలో నడిచేవారనమాట. కాబట్టి యేసు ప్రభువు దేవునికి ఒక నకలు అంటే ఒక జిరాక్స్ కాపీ లాగా, జిరాక్స్ అనొచ్చు అనకూడదు, ఒక సేమ్ అన్నమాట. బుద్ధులు గాని, వాళ్ళ ఆలోచనలు గాని, వాళ్ళ తలంపులు గాని ఒకటే విధంగా ఉంటాయి. కానీ మనుషులు ఇండివిజువల్స్ గా వేరేగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు చూసినప్పుడు మనము దేవుని మహిమను కూడా మనము చూడగలుగుతాం ఆయనలో. ఆయన సొంతగా అంటే దేవుని మహిమ మనం ఎవరూ చూడలేమండి. కానీ ఆయన మనిషిలాగా ముసుగేసుకొని, అంటే ఆయన మహిమను కవర్ చేసుకొని మన భూమి మీదకి వచ్చారు. లేకపోతే మనము చూడలేము. ఆ మహిమను చూసి మనము నిలవలేము. ఎందుకంటే మనము పాపాత్ములం కాబట్టి. కాబట్టి ఆ విషయంలో దేవుడు ఏం చేశారంటే ఆ మహిమని తీసివేసి ఆయనకి మానవ శరీరం ఇచ్చి ఈ లోకానికి పంపించారు. హెబ్రీ 1:3 రాశారు, పాపులమైన మనం దేవుని సంపూర్ణమైన మహిమ వైపు చూడలేము. దేవుడు మానవుడిగా యేసు దేవుని యొక్క మహిమను మనకు చూపించగా దాని వైపు మనం చూడగలము. యేసు ప్రభు అంటే మధ్యవర్తి అనమాట అండి. మనకి దేవుడికి మనకి మధ్యవర్తి. మన యొక్క మనం అంటే త్రూ వెళ్తారు చూడండి. ఇంట్లో ఒక తండ్రికి ఏదైనా చెప్పాలంటే పిల్లలు తల్లి ద్వారా వెళ్తారు, మమ్మీ నాకు ఇది కావాలి నాన్నకు చెప్పు అని. ఆ విధంగా దేవుడు ఏం చేస్తారంటే యేసు ప్రభుని మనకి మార్గదర్శిగా చూపించి మనం కొంచెం దగ్గరగా ఆయన దగ్గరికి ఈజీగా వెళ్ళగలిగేటట్టు ఆయన మహిమని తీసివేసి మన మానవ రూపంలో ఆయనని మన దగ్గర పంపించినప్పుడు కానీ క్యారెక్టర్ మాత్రం ఇద్దరిది ఒకటే, దేవుడిది యేసు ప్రభుది ఇద్దరిది ఒకటే. కానీ ఆయన సేమ్ నకలు అన్నాను కదండి. నకలు అంటే ఒక మైనపు ముద్దను తీసుకొని దాని మీద ఏదన్నా మనం ఇట్లా గుచ్చినట్లయితే ఆ ముద్ర దీనిలో పడుతుంది. సేమ్ ఉంటాయి రెండు. అలాగే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభు ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. అందుకని దేవుడు యేసు ప్రభు వారిని ఒక ఎక్స్పర్ట్ టీచర్ లాగా మన దగ్గరికి పంపిస్తారన్నమాట. ఆయన నేర్పలి గల ఉపాధ్యాయుడని యేసు వైపు కూడా మనము చూడవలసి ఉన్నాము. కుమారునిలో మనము తండ్రిని కూడా చూడగలుగుతాం. అయితే దేవుడు యేసు ప్రభు వారిని ఎలాగైతే ఈ లోకానికి పంపించారో ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు మనకి ఎలా తెలియపరచమని మనకి ఈ లోకానికి యేసు ప్రభుని పంపించారో అదే విధంగా యేసు ప్రభు వారు శిష్యుల్ని అందరినీ కూడా ఈ లోకానికి వెళ్ళి రాజ్య సువార్త సకల రాష్ట్రానికి ప్రకటించమని పంపించారు. అలాగే మనం కూడా మనం చేయవలసిన పని కూడా అదే కదండి. అందరికీ మనం దేవుని యొక్క విషయాలన్నీ చెప్పి దేవుడు త్వరలో రానై ఉన్నాడని చెప్పి అందరూ మారు మనసు పొందేటట్టు మనము వారిని ఆయత్తపరచాలి, వారిని తర్బీదు చేయాలి. వారికి అదొక్కటే మన యొక్క పని అయి ఉన్నది. ఈ లోకంలో మన యొక్క పర్పస్, మన లైఫ్ యొక్క పర్పస్ అదే. కాబట్టి దేవుడు ఎట్లా శిష్యులకి యేసు ప్రభు శిష్యులకి ఎలా పంపించారో అలాగే మనల్ని కూడా దేవుడు యేసు ప్రభు గారు వెళ్ళమని చెప్తున్నారు. ఆయన అనుసరించి ఆయన నడుచుకోవాలని చెప్తున్నారు అన్నమాట. కానీ తండ్రిని చూపించిన భాగంలో యోహాను 1:18 యేసు శాశ్వతమైన వాక్యమై ఉన్నాడని యోహాను చెప్తున్నాడు. శాశ్వతమైన వాక్యం అంటే ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన నిరంతరము అంటే ముందు ఆది నుంచి అంత వరకు ఆయన ఉన్నారు. మనం అందరం మధ్యలో వచ్చిన వాళ్ళమే. ఆయన ప్రతి విషయములోనూ దేవుడు వెలుగై ఉన్నారు, మనుషులకు వెలుగై ఉన్నారు. ఏ చీకట్లో ఉండకుండా అందరికి వెలుగుంటే మనం ఏది తప్పు చేయకుండా కరెక్ట్ గా నడుచుకోవడానికి దేవుడు మనల్ని సహాయం చేస్తారనమాట. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యోహాను 14:9 కదా, యోహాను 14:9 నేను ఇందాక చెప్పినట్టు యోహాను 14:9 నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. అంటే దేవుడు స్వరూపం అంటే దేవుని యొక్క గుణగణాలు లేకపోతే క్యారెక్టర్ ఆయన యేసు ప్రభు పునికిపుచ్చుకున్నారు. కాబట్టి యేసు ప్రభుని చూస్తే దేవుని చూస్తున్నట్టే. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి యేసు ప్రభు ఒక వారధిగా ఉంటారు. ఆయన ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఆయన చెప్పిన మాటలు విని ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే దేవుని దగ్గరికి మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. ఫిలిప్పీ 2:1-11 వరకు
అందులో కూడా క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుప్రభు వారికి ఎలాంటి మనసు ఉందో మనం కూడా ఆ మనసు కలిగి ఉండమంటున్నారు దేవుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. ఆయన పరలోకంలోనే ఉండొచ్చు. ఈ లోకంకి వచ్చి ఆయన శిలువ మీద మరణం పొందాలనే అవసరం లేదు. కానీ ఆయన యొక్క స్వభావం ఏంటంటే మన కోసం ఆయన సాక్రిఫైస్ చేశారు. ఆయన యొక్క ప్రాణాన్నే పణంగా పెట్టి మనల్ని పాపంలోంచి బయటికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎన్నో బాధలు అనుభవించారు. ఈ లోకంలోకి వచ్చి పాపం గెత్సెమనే తోటలో కూడా మనం చూసినట్లయితే ఆయన చాలా చెమట రక్తంలా కారి ఆయన ప్రార్థన చేస్తారు దేవుడికి, మీకు వీలైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని. ఆ టైంలో దేవుడంట ఆయన మొర ఆలకించలేదు కదండి. ఎందుకని? వాళ్ళ ప్రణాళిక ముందుగానే వేసుకుని ఉన్నారు కదా. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, భూలోకానికి వెళ్ళాలి, పాపులందరినీ మీరు రక్షించాలనుకునే ప్రణాళిక ప్రకారము ఆయన పాపం చెమట రక్తం లాగా కార్చినా కూడా దేవుడు ఆయన ప్రార్థన చేస్తారు, దేవుడిని అడుగుతారు యేసుప్రభు. కానీ మన కోసం ఆయన ఎన్నో కష్టాలు పడి సిలువ మోసి కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టుకొని అవన్నీ మన కోసం భరించారు. అవన్నీ మనం భరించాల్సింది అసలు. కానీ మనల్ని అందులోంచి రాకుండా, అందులో పడిపోకుండా మనల్ని కాపాడాలని అందులో మనకి దేవుని యొక్క ప్రేమను మనం చూసుకుంటున్నాం. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అంత మనల్ని ఎవరూ కూడా తప్పిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు మన కోసం ప్రాణాలు వదిలేరు. కాబట్టి అవన్నీ కూడా మనము ఆలోచించుకొని మన జీవితాలను ఎలా సమర్పించుకొని నడుచుకోవాలనేది మనం నేర్చుకోవాలి. యేసు యొద్ద నుండి మనము నేర్చుకోవాలి. కావున ఫిలిప్పి 2:1-4 చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతిపాటును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇందులో మనం ఏం చూస్తున్నాం అంటే సహోదర ప్రేమ, తగ్గింపు గుణము, మనలో ఉండే ఐకమత్యం, ఇవన్నీ కూడా చూడటం మూలన మనం మన సంఘంలో ఎవరికన్నా అవసరతలు ఉన్నప్పుడు మనము వాళ్ళకి సహాయం చేయాలి. ఏక ప్రేమ కలగాలి. ప్రేమ ఉన్నప్పుడు మనము ఎవరన్నా బాధలో ఉన్నా, ఎవరన్నా కష్టంలో ఉన్నా కూడా వాళ్ళకి మనము సహాయం చేయడానికి ఇష్టపడతాం. ఇదంతా ప్రాముఖ్యం అన్నమాట. ప్రేమ అనేది ఎక్కువ ప్రాముఖ్యతగా మనకి చెప్తున్నారు. బైబిల్ అంతట్లో ప్రాముఖ్యమైన వర్తమానంలో ఫిలిప్పి 2:1-11 ఉందండి. మనం ఎలా జీవించాలి, మనం ఎలాగా నడుచుకోవాలి, ఎవరినైనా ఎలా ప్రేమించాలి, ఎలా ఐకమత్యంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, ఏకభావం గలగారుగా ఉండటం, అవన్నీ కూడా మనం పాటించినట్లు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎవరండి మన చాలా తప్పులు చేసిన వారిని ఒక వేషాన్ని తీసుకొని వస్తారు కదా అందరు ప్రజలు, వారందరూ రాళ్లతో కొట్టి చంపవలసిన పని ఆ టైంలో. అప్పుడు యేసుప్రభు వారి కింద కూర్చొని వారి యొక్క పాపాలన్నీ రాస్తే ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చేశారు. కానీ యేసుప్రభు వారు పరిశుద్ధుడు, ఆయనకి ఛాన్స్ ఉంది వేయడానికి రాయి, కానీ ఆయన వేసారా? వేయలేదు. ఎందుకని? ఆయన ప్రేమ గలవాడు. ఇంకొకసారి తప్పు చేయొద్దమ్మా అని చెప్పి ఆయన కూడా ఆమెను క్షమించి వెళ్ళిపోమని చెప్తారు. కాబట్టి మనకు దేవుడు ఇన్ని సాదృశ్యాలు నేర్పించారు, ఇన్ని ఉపమానాలు నేర్పించారు. ఆయన నడవడిక ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ఇక్కడ. కాబట్టి ఆయన నిపుణుడైన ఉపాధ్యాయుడు మనకి. కాబట్టి ఆయన నేర్పించినవి మనము మర్చిపోకూడదు. ఆయన నేర్పించినవన్నీ కూడా మనం పాటించుకుంటూ మనం ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన చెప్పిన మాటలు విని గైకొనుటూ ఉంటే మనం కూడా దేవుని పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఉంటది. తర్వాత తెగిన స్నేహములను స్వస్థపరచుట. మనం పాపాత్ములు అయి ఉండగా ఏమైంది? దేవుడి నుంచి మనకి లింక్ అనేది పోయింది. దేవునికి మనం దూరం అయిపోయాం. దూరం అయిపోయినప్పుడు మనకు మధ్యలో పాపం అడ్డం వచ్చేసింది. దేవునికి మనకి పాపము పెద్ద అడ్డగోడగా వచ్చేసింది. మనం తగ్గిపోయాం. కాబట్టి
మన యేసు ప్రభు ఇక్కడికి ఈ లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ మనకి దేవునికి సంబంధాలని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ తప్పకుండా ఎప్పుడన్నా ఒకసారి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఏదన్నా ఒక చిన్న మాటలో వ్యత్యాసం వస్తుంది. అలాంటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తారండి, మొహాలు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ అప్పుడు ఏముంటుందన్నమాట మనసులో వాళ్ళకి ఒకలాంటి గర్వం, వాడు ఫస్ట్ మాట్లాడాలి, నేను ఫస్ట్ మాట్లాడకూడదు, ఆమె మాట్లాడచ్చు కదా ఫస్ట్, అప్పుడు నేను మాట్లాడతానని ఒకలాంటి గర్వం. అది కూడా మనం తగ్గింపు గుణం లేనట్లే. ఫస్ట్ వాడు మాట్లాడితే నేను తర్వాత మాట్లాడతా అలా అనుకున్నప్పుడు ఏమంటుంది మన మనసులో గర్వం ఉంటుంది. నేను గ్రేట్, నేను ఫస్ట్ మాట్లాడదు, వాడు తప్పు చేస్తాడు వాడే మాట్లాడాలి, నేను తప్పు చేయలేదు అని ఇద్దరు అనుకున్నప్పుడు ఏం జరుగుద్దండి, అది డిఫరెన్స్ అనేది అలాగే ఉండిపోతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడు ఏదన్నా గొడవ వచ్చినప్పుడు అందరూ అదే మనసుతో ఉన్నారు, అయ్యో గొడవ వచ్చింది కదా, సారీ, నా తప్పు లేకపోయినా నేను సారీ చెప్తే సరిపోతుంది కదా అని అనుకున్నప్పుడు అట్లాంటి గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ మళ్ళీ కలిసిపోతారు, ఒకరితో ఒకరు శాంతి కలిగి జీవిస్తారు. ఈ సమాధాన పరచుట అనేది కూడా మంచి పద్ధతి అన్నమాట. పీస్ మేకర్స్ అంటారు. ఎవరన్నా ఇద్దరు గొడవ పడితే పెద్దవాళ్ళు కానీ మధ్యవర్తులు ఎవరైనా ఏం చేస్తారండి, వాళ్ళు ఇద్దరిని కలిపి ఒక మాట మీదకి తీసుకొస్తారు. వాళ్ళిద్దరిలో క్షమాపణ చెప్పించుకొని మళ్ళీ ఒకటే విధంగా ఆ పాత మర్చిపోయి మళ్ళీ స్నేహంగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించాలని తీసుకున్న నిర్ణయం తెగిపోయిన స్నేహమును స్వస్థపరచడం వంటిదని ఏ విధంగా అనుకోగలం. ఇప్పుడు మన దేవుడికి మనకి తెగిపోయిన స్నేహం మళ్ళీ యేసు ప్రభు జన్మించినందుకు మళ్ళీ మన స్నేహం దేవునితోటి నెలకొల్పబడింది, మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలన్నమాట. ఆయన చొరవ తీసుకున్నాడు. సిలువ మీద పొందిన మరణం దేవునితో మనల్ని కలపడానికి సాధ్యం చేసింది. అందుకని ప్రజలతో కూడా మనము ఏ విధంగా సమాధాన పడాలని కూడా దేవుడు మనకి ఈ విషయంలో మనకి నేర్పించారు. కాబట్టి ఇదొక పాయింట్ మనము నేర్చుకోవలసి ఉన్నది. అయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? దేవుడు ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మామూలుగా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈ తప్పుడు బోధల నుంచి అందరినీ బయటపడేయడానికి. తప్పుడు బోధలు ఎవరు చెప్తున్నారు? ఈ తప్పుడు బోధల్లోంచి చాలా మంది నిజమైన బోధ నుంచి దేవుడు చెప్పినట్టు వినకుండా పక్కకు తొలగిపోయిన వాళ్ళు చాలా మంది అయిపోయారు. వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి, దేవుని సన్నిధిలోకి, దేవుని మార్గంలోకి నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇంకొకటి, ఈ తప్పుడు బోధలు ఎవరు చేస్తున్నారంటే యేసు అంటే తెలిసిన వాళ్ళే, దేవుడు అంటే తెలిసిన వాళ్ళే. దేవుడు అంటే తెలియని వాళ్ళు, ఏదో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు అంటే తెలిసిన వాళ్ళు చెప్తేనే మనం నమ్ముతాం కదా. మనం ఏదైనా న్యూస్ విన్నాం అనుకోండి, ఏం చెప్తాం? అసలు చెప్పింది ఎవరు, మాట్లాడింది ఎవరు అనేది కనుక్కుంటాం. యూజువల్ గా అది నమ్మాలా వద్దా అనేది తెలుసుకోవచ్చు. కానీ దేవుడు అంటే ఎవరో తెలిసిన వాళ్ళే వచ్చి ఇలా తప్పుడు బోధలు చేస్తుంటే ఎవరైనా నమ్మేస్తారు ఆటోమేటిక్ గా. కాబట్టి దేవుడు అది తీసివేయడానికి ఇంకో పాయింట్ లోకంలోకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ధర్మశాస్త్రం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎలాగా పాటించాలి, అది ఎలా గైకొనాలి అనేది తెలియపరచడానికి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే కారణం, దేవుడు ఈ లోకంలోకి రావడానికి, దేవుని యొక్క యేసు ప్రభు రావడానికి దేవుని యొక్క శోభని, ఆయన యొక్క మహిమని మనకి కనపరచడానికి, ఈ 4 విషయాలు మనకు తెలియపరచడానికి నిపుణుడైన ఉపాధ్యాయుడిగా ఆయన మనకి ఈ లోకానికి జన్మించారన్నమాట. ఈ లోకంలో కూడా ఎలా జన్మించారు? చాలా దీన స్థితిలో, అంటే ఆయన కనీసం ఒక హాస్పిటల్ కాదు కదా, ఒక మంచి ఇల్లు కూడా లేని స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కన్య మరియ గర్భంలో జన్మించారు. అది కూడా ఒక పశువుల పాకలో, ఒక చిన్న గొడ్లుండే శాలలో, అది కూడా ఒక తొట్టిలో పెట్టారంట పుట్టగానే యేసు ప్రభుని. తొట్టి అంటే అందులో మన గేదెలకి ఆవులకి తినడానికి మేత వేస్తారనమాట. అందులో యేసు ప్రభుని చిన్న బట్టతోటి చుట్టి అందులో పెడతారు. ఆయన ఎంతో దీనంగా. కానీ ఏం జరిగింది? ఈ విషయము ఫస్ట్ ఎవరికి తెలియపరిచారండి? మామూలుగా ఉండే గొర్రెల కాపరులు చాలా పాప మధ్యరాత్రిలో ఎక్కడో కూర్చొని చలిలో మంట కాసుకుంటా ఉంటే దేవుని దూతలు వచ్చి వాళ్ళకి ఈ వర్తమానం చెప్తారు. అంటే దేవుని యొక్క పుట్టుక ఒక సీక్రెట్ లా జరగలేదండి.
ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో ఒక మూలలో పుట్టేసి మెదలకుండా అవ్వలేదు. ఎందుకంటే అందరికీ తెలియాల్సిన వర్తమానం అది. శుభవార్త కాబట్టి ఫస్ట్ గొర్రెల కాపరులకి తెలిసింది. గొర్రెల కాపరులు చాలా సంతోషపడతారు. పాపం వాళ్ళెవ్వరు పట్టించుకుని ఉండేవారు కాదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద రాజులు గాని, లేపోతే నాయకులు గాని, వాళ్ళనైతే అందరూ పట్టించుకుంటారు గదా! గొర్రెల కాపరులని ఎవరు పట్టించుకోరు. ఆళ్ళెక్కడో ఊరు బయట ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకుంటా ఉంటారు గాబట్టి. కానీ దేవుని దూత వారిని ప్రత్యేకించి వాళ్ళని గూడా ఒక లెవెల్‌కి తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ చెప్తారు దేవుడు యేసు ప్రభు పుట్టారని. దానికి వాళ్ళెంతగానో సంతోషపడి వాళ్ళు గూడా వెళ్లి దేవుడిని ఆరాధిస్తారు. ఆ తర్వాత ముగ్గురు జ్ఞానులొస్తారు గదండీ! తూర్పు దిక్కు నుంచి స్టార్‌ని చూసుకుంటూ వస్తూ ఉంటారు. తీరా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఆళ్ళేమనుకున్నారు, పెద్ద రాజుగారి ఇంట్లో పుడతారు. రాజుగారి ప్యాలెస్‌లోనే పుట్టుంటారు. ఈ గొప్ప వ్యక్తి ఎవరో గాని. ఎందుకంటే అప్పుడు గొప్ప వ్యక్తులు ఎవరు పుట్టినా నక్షత్రాలు కనపడేవంటండి. ఒక నక్షత్రం చాలా ప్రకాశమానంగా. అయితే అది చూసుకుంటూ వచ్చిన జ్ఞానులు ఏం చేస్తారు, హేరోదు రాజు దగ్గరికొస్తారు. రాజుగారి దగ్గరికొచ్చి అడుగుతారనమాట. ఒక గొప్ప వ్యక్తి మీ ఇంట్లోనే పుట్టుంటారు. మీ ప్యాలెస్‌లోనే పుట్టుంటారు గదండీ అని అడిగితే, లేదు మాకు తెలీదసలు అని హేరోదు చెప్పినప్పుడు, మీరెళ్లి చూసుకుంటా వెళ్ళిండి. వెళ్ళిన తర్వాత మీకు కనపడితే గనక నాకు గూడా వచ్చి చెప్పండి. నేను కూడా వెళ్లి పూజిస్తాను ఆయననని. కానీ హేరోదు మనసులో ఏముందండి, చెడు ఆలోచన ఉంది. ఆయనెవరో నాకంటే గ్రేటా? నేనే గదా రాజుని. నాకు తెలియకుండా వీళ్ళెందుకొచ్చారనేది ఒకలాంటి అహంకారం, గర్వం ఆయనకుండడం బట్టి ఆయన చెడు ఆలోచనతోటి ఆయన ఎవరో పుట్టిన ఆయన్ని నేను బతకనీయకూడదు, చంపేసేయాలనేది ఆలోచన. కానీ ఆ జ్ఞానులు ముగ్గురు కూడా వెళ్లి దేవుణ్ణి ఆరాధించి ఆయనకి చాలా గిఫ్ట్స్ ఇస్తారు కదా, మనందరికి తెలిసిన విషయమే. సాంబ్రాణి, బోలము అవన్నీ ఇస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు ఫస్ట్. అప్పుడు అక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరంటే మరియా, యోసేపు, గొల్లవాళ్ళు, జ్ఞానులు. దేవుడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పుట్టుకతోనే ఆయన నిపుణుడైన ఉపాధ్యాయుడిగా ఉన్నారనమాట. అయితే ఆ సామాన్యమైన గొర్రెల కాపర్లు చాలా సంతోషపడతారు. దేవుడు యేసు శిశువుగా జన్మించిన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటకు సహాయపడుతుంది. నక్షత్రాలు, గ్రహాలు సమస్తమును యేసే సృష్టించాడు కదండి. మొత్తం ఈ లోకంలో ఉన్నయన్నీ కూడా, ఈ భూలోకంలో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, అవన్నీ కూడా యేసు ప్రభు సృష్టించారు. ఆ యేసు ప్రభు సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుడు మళ్ళీ పరలోకం నుంచి మళ్ళీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క నోరు దేవుని స్తుతిస్తుందండి. దేవుని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. కాబట్టి ప్రతి సృష్టి కూడా యేసు ప్రభు మనకి మార్గదర్శకంగా ఉండి మనమందరం కూడా ఆయన నడిచిన మార్గంలో నడుచుకుంటకు దేవుడు మనకి తెలివి జ్ఞానాన్ని ఇవ్వాలని, ఆయన అడుగుజాడలో మనం నడుచుకొని ఆయన మహిమపరిచి మనం ఆయన అనుగ్రహించి ఆయన చెప్పిన పరిచర్యం చేయుటకు మనం సిద్ధంగా ఉండాలని మనల్ని ఎప్పుడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎవరైనా దప్పిగొని ఎడల నా యొద్ద దప్పి తీర్చుకొనవలెను. దేవుడిచ్చే నీళ్లు జీవజలం కదండి. ఆ జీవజలం ఎప్పుడు కూడా మనకి ఉండాల. మనకు ఉంటేనే దాన్ని మనం జీవించడానికి, మనకి నెక్స్ట్ పరలోకంలో వెళ్ళడానికి అది మనకి సహాయం చేస్తుంది. కాబట్టి మనం ఈ విషయంలో దేవునికి దగ్గరగా ఉండి ఆయన చెప్పిన మాటలు నడుచుకొని ఆయన నేర్పుగల ఉపాధ్యాయుడని మనం నమ్మి ఆయన చెప్పిన మాటలు మనం అంగీకరించి మనం దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా పరలోకంలో చేరాలని అందరం చేరాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇప్పుడు ఇంకా ముగిస్తున్నానండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్బాయిబడి పాఠాన్ని చక్కగా బోధించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఇప్పటి వరకు మరి కార్యక్రమం అంతట్లోనూ, మరి పాట కార్యక్రమంలోను, సబ్బాయిబడి కార్యక్రమంలోను, మరి లెసన్ స్టడీ కార్యక్రమం అంతా కూడా దేవుని మహిమార్థమై దేవుడు మన మధ్యలో ఉండి ఆయన మహిమార్థమై దేవుడు జరిపించడానికి దేవుడు చేసిన సహాయానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవునికి వాక్యాన్ని వెళ్ళకుంచే సమయం ఉందండి. కనుక ఒక పాట పాడుకుందాము. పాటలు ఎందుకంటే వారు వేరే చోట బోధించి స్పీకర్ మనకు వాక్యాన్ని బోధించినవి ఉన్నారు. కాబట్టి
That's possible. సంత మైకిల్ గారు, మనోహర్ గారు, మైకిల్ మనోహర్ అన్న వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సంబంధపడి పాఠాలను ముగించుకోండి. ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మరొక సబ్బాతు దినమందు మమ్మల్ని ప్రభా ఈ విధంగా ప్రభా మరి నీ జూమ్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఈ కార్యక్రమంలో మీరు దర్శించండి, ఆశీర్వదించి దీవించండి ప్రభా. మరి నీ వాక్యం ప్రభా మరి సబ్బాతు వాడి పాఠంలో నేర్చుకున్న విధానం బట్టి నీ పాదములకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీరు బోధించిన బోధలన్నీ ప్రభా ఉపాధ్యాయునిగా తండ్రి ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా ఎంత క్లియర్గా మాకు బోధించారో మేము అర్థం చేసుకున్నాం నాయన. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యంలో సత్యములన్నీ ప్రభా మేము గ్రహించుకొని దాని యందు నిలబడి నడుచుకుంటకు మాకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, నీ యొక్క పరిశుద్ధాత్మను మాకు ఎల్లప్పుడూ దయచేయమని, ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే ఉండి ప్రభా జయకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We'll sing hymn number 388. Don't forget the Sabbath. Don't forget the Sabbath, the Lord our God has blessed. Of all the weeks the brightest, of all the weeks the best. It brings response from labor, it tells of joy divine. It beams of light descending with heavenly beauty shine. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Keep the Sabbath holy and worship Him today. Who said to His disciples, I am the living way. And if we meekly follow our Savior here below, He'll give us of the fountain whose streams eternal flow. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Day of sacred pleasure, its golden hours we spend in thankful hymns to Jesus, the children's dearest friend. O gentle, loving Savior, how good and kind thou art. How gracious is thy promise to dwell in every heart. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Welcome, welcome, ever welcome, blessed Sabbath day. Thank you so much.